నైమిషాస్ డివైన్ వరల్డ్కి స్వాగతం. ఈ రోజుల్లో మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ని అడుగుతున్నాం. కానీ మన మనసు సందిగ్ధంలో ఉన్నప్పుడు, లైఫ్లో ఏ దారి తెలియనప్పుడు మనకు క్లారిటీని ఇచ్చే ఆది గురువు దక్షిణామూర్తి స్వామి. ఈరోజు ఆ స్వామి స్తోత్రంలోని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఈ చిత్రంలో స్వామివారి చేతి ముద్రను గమనిద్దాం. దీన్నే చిన్ముద్ర అంటారు. మన చూపుడు వేలు మన అహంకారాన్ని సూచిస్తే, బొటన వేలు పరమాత్మకు గుర్తు. మన అహం వదిలి ఆ దైవాన్ని చేరాలనే దానికి ఇది సంకేతం. ఇది మనలోని ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని అండ్ నాలెడ్జ్ని పెంచుతుంది. దక్షిణామూర్తి స్వామి గురించి ఒక గొప్ప మాట ఉంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఎవరైనా ఏదైనా నేర్పాలి అంటే మాట్లాడతారు, కానీ ఈ స్వామి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం తన మౌనంతోనే శిష్యుల సందేహాలన్నింటినీ తీర్చేస్తారు. చీకటిలో వెలుగు ఎలా వస్తుందో ఆ స్వామి మౌనం మన కన్ఫ్యూజన్ని అలా తొలగిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటి శ్లోకం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాగ్ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. భావం: మనం అద్దం ముందు నిలబడినప్పుడు మన ముఖం ఎలా అయితే కనిపిస్తుందో, మన మనస్సులో ఏముందో ఈ ప్రపంచం మనకు అలానే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన మనసు కోపంగా ఉంటే ఎదుటివారు ఏ చిన్న పని చేసినా కూడా మనకు చిరాగ్గా అనిపిస్తుంది. అదే మన మనసు ప్రశాంతంగా, ప్రేమతో ఉంటే ఈ ప్రపంచమంతా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. అంటే ఈ సృష్టిలో మనం చూసే ప్రతిదీ మన లోపల ఉన్న ఆలోచనల ప్రతిబింబమే. మనల్ని మనం తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని ఈ శ్లోకం చెబుతోంది. అందుకే మోడర్న్ సైకాలజీలో చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ లేదా మైండ్ సెట్ అనే విషయాలను మన దక్షిణామూర్తి స్వామి వేల ఏళ్ల కిందటే ఈ శ్లోకం ద్వారా వివరించారు. రెండవ శ్లోకం. బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. భావం: ఒక చిన్న విత్తనం లోపల ఒక పెద్ద మర్రి చెట్టు ఎలాగైతే సూక్ష్మ రూపంలో దాగి ఉంటుందో, అలాగే ఈ అనంతమైన విశ్వం మొత్తం సృష్టికి ముందు దక్షిణామూర్తి స్వామి వారిలో లీనమై ఉంటుంది. ఆ తర్వాత ఆ స్వామి తన మాయాశక్తితో దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ఒక చిత్రకారుడు అద్భుతమైన చిత్రాన్ని గీసినట్టు ఈ ప్రపంచాన్ని సృష్టించారు. అంటే ఈ సృష్టి అంతా ఆ స్వామి నుంచి వచ్చినదే, మళ్ళీ ఆ స్వామిలోనే లీనమవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న విత్తనానికి తనలో ఒక మాయావృక్షం దాగి ఉందని తెలియదు. దానికి సరైన నేల, నీరు దొరికినప్పుడే అది మొలకెత్తి చెట్టుగా మారుతుంది. అలాగే మనలో కూడా అనంతమైన శక్తి, జ్ఞానం దాగి ఉన్నాయి. కానీ మాయా అనే పొర వల్ల మన శక్తి మనకే తెలియదు. ఆ విత్తనానికి నీరు ఎలాగో మన జీవితానికి సద్గురువు అలాగా మనలోని అజ్ఞానాన్ని తుడిచివేసి మనలో ఉన్న దైవత్వాన్ని మనకు పరిచయం చేసేవారే గురువు. ఆ గురువులకు గురువైన దక్షిణామూర్తి స్వామిని ధ్యానిస్తే మనలోని ఆ శక్తి మేల్కొంటుంది. ఈ దక్షిణామూర్తి శ్లోకాల అర్థం తెలుసుకోవడం వల్ల మనకు కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటంటే, మొదటిది, మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయని అర్థమవుతుంది. క్లారిటీ ఆఫ్ మైండ్. రెండవది, ఒక చిన్న విత్తనం లాంటి మనలో అపారమైన శక్తి దాగి ఉందని, దాన్ని ఎలా బయటకు తీయాలో ఈ స్తోత్రం మనకు దిశానిర్దేశం చేస్తుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్. ఈ అర్థం తెలుసుకొని మనం శ్లోకాన్ని పఠిస్తే మన జీవితంలో అఖండ విజయాలను సాధించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తరువాతి ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.